మా రాష్ట్ర జిల్లా నాయకులు ముఖ్యంగా పెద్దలు ఉమెన్ కమిషన్ చైర్మన్ అక్క శోభారాణి గారికి, అదేవిధంగా అక్క పరమక్క గారికి, పెద్దలు ఎగ్డిఆర్ గారికి, వెంకటరమణ గారికి, శ్రీకాంత్ గారికి, మా కమ్యూనిస్టు సోదరులకు, పెద్దలు సిపిఐ నాయకులకు, మా చిక్క వెంకన్న గారికి, సాగరిధన గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మోహన్ రావణ గారికి, జయవిద్యున్ గారికి, సీనన్న గారికి, స్వామి గారికి, అదేవిధంగా మా మహిళా చెల్లెలకు, ముఖ్యంగా అన్ని తానై నాగేలతో పాటు ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్లో అన్ని తానై నడిపించినటువంటి మా పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజెస్ గారికి, ఇంకా నా అనుకున్నటువంటి ప్రశాంత్ గారు, ఇంకా మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, ఇంకా అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు వేస్తూ ఈ విజయం సమిష్టి మన అందరి విజయం. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు కానుకగా ఇస్తున్నామని చెప్పి సమావేశం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరించి గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండు కన్నా లెక్క దూసుకుపోతున్న తరుణంలో ఇవాళ ఈ రిజల్ట్ చాలా సంతోషం. మెరుగైన ఫలితాలు రాబోయే ఎలక్షన్లో ఏది జరిగినా ఇదే రకంగా తీర్పు ఉంటుందని చెప్పి మొన్న జరిగినటువంటి పల్లెల్లో జరిగినటువంటి ఎలక్షన్లు కావచ్చు, ఇప్పుడు పట్టణంలో జరిగినటువంటి ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనంగా ఇలా బ్రహ్మరథం పట్టినందుకు చాలా సంతోషం. ఈ క్రెడిట్ కానీ ఈ అంతా కూడా మా గౌరవ ముఖ్యమంత్రికి చెందుతుంది, మా మంత్రులకు చెందుతుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుల బాధ్యత చేపట్టినటువంటి నాకు జిల్లా అధ్యక్షుడిగా 6 మున్సిపాలిటీలకు 4 మున్సిపాలిటీలో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా జనగాంలో కూడా ప్రచారం చేసినాం. ఎక్కడ ప్రచారం చేసినామో అక్కడ కూడా ప్రజలు మంచి బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటే చెప్పినాం, 6 మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీ గెలిపించి రేవంత్ అన్నకు కానుక ఇస్తానా ఆ ప్రజలు నా మాట నమ్మి అదే రకంగా తీర్పించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆలయ విషయానికి వస్తే 2 మున్సిపాలిటీలు గత ధనిక రాష్ట్రంలో పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో అభివృద్ధికి నోచుకోలేదు. ఏదైతే మొన్న సాధారణ ఎలక్షన్లో మీ బిడ్డగా నేను ముందుకు పోతే నన్ను ఆదరించారు, అదే నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో, ఇక్కడ నుండి మా నాయకుల సహకారంతో అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. గత ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రైతన్న రుణమాఫీ కావచ్చు, ఇలా చేనేత కార్మికుల రుణమాఫీ కావచ్చు, చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసాం కాబట్టి ఇలా ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెళ్ళు, మా రేవంత్ అన్న, మా ఐలన్న అని చెప్పి హారతులు బట్టి తిలకాలు దిద్దినటువంటి తరుణంలో ఈ 2 మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలుచుకోవడం జరిగింది. తప్పకుండా ఏ నమ్మకంతో అయితే 2 పట్టణ ప్రజలు ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రుల సహకారం, మా సీనియర్ నాయకుల సహకారంతో 2 పట్టణాలు ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ఇలా ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా కంటోన్మెంట్ ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పట్టం కట్టిరు. మరి ఇలా 2 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున విజయం సాధించినాం. ముఖ్యంగా ఆలేరు మున్సిపాలిటీ అయితే బ్రహ్మరథం పట్టిరు. నేను ఇంటికి పోయినప్పుడు ఎవరున్నా వాళ్ళ సమస్య ఉంటే ఓసారి నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పద్మశాల ఇళ్ళలో చూస్తుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 3 రోజులు వేస్తే ఒక చీర, ఆ చీరకు 750 రూపాయలు అంటే రోజుకు 250 రూపాయలు ఆ చీర నేయడంతో ఆ కుటుంబం గడుస్తుంటే చాలా బాధిస్తుంది. ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుంచి నేను భరోసా ఇచ్చని చెప్పిన. అదే కాకుండా చాలా అక్కడ వార్డులలో తిరిగితే డ్రైనేజ్ సమస్య, ఆయిల్ మనం పోతే అక్కడ నాకు వామిటింగ్ వచ్చింది. ఆ డ్రైనేజ్ చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. అక్కడ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా 10 లక్షలు 10 లక్షలు అని చెప్పి వీళ్ళ శ్వేతపత్రం విడుదల చేసినట్టు వాళ్ళు, మరి వాళ్ళ అభివృద్ధి ఏందో నాకు ఏ గల్లి చూసినా ఇక్కడ యారుట్ట కానీ ఆలేరు కానీ ఎక్కడ కూడా గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే ప్రజాప్రభుత్వానికి ఆదరించారు. ఈ మున్సిపాలిటీలో కూడా 2 మున్సిపాలిటీలు భారీ ఎత్తున తీసుకున్నాం. ఆలేరు సంబంధించి 11,500 ఓట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 6,000 పైచీలకు, టీఆర్ఎస్ పార్టీకి అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి 3,000. నిజంగా వాళ్ళు తలకాయ పెట్టుకుంటూ మహేందర్ రెడ్డి మొన్న ప్రజలు తీర్పు ఇచ్చినాక కూడా తీర్పు రేపు వస్తానంగా ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము క్లీన్ స్వీప్ చేసినాం మొత్తం మా ప్రజలు మా వైపే ఉన్నాడు. మరి నేను పత్రికా ముఖంగా మహేందర్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, ఇవాళ యాదొట్టలో ఒక్క సీటుకు పరిమితమైన, అది కూడా కళ్ళు లొట్టలు పడి ఏదో అయినట్టుగా
అత్యవసర మెజార్టీ తోటి ఒక సీటు, అది కూడా పోయినసారి ఆయన 2 సార్లు ఓడిపోవడం వల్ల ఒక సీటు గెలిచాం. మరి మీ అవయవాలు దానం చేసి బీఆర్ఎస్కి 2, బీజేపీకి 2 గెలవడానికి మీరు కారణమైంది. ఒకటో వార్డులో ఒక మీటింగ్లో నేను అన్నా, మరి మహేందర్ రెడ్డి గారు మీరు అంటున్నారు మీరు 5 వార్డులలో క్యాండిడేట్ పెట్టాలంటే పుట్టిన నామినేషన్ చేస్తే ఒకటో వార్డులో 8 ఓట్లు వచ్చినాయి. సిగ్గుచేటు. మహేందర్ రెడ్డి గారు మీరు తలకాయ ఎడబెట్టుకుంటే ఒకసారి ఆలోచన చేయాలి. 12 గెలుస్తామని ఏతుకొట్టి దుబారా మాటలు మాట్లాడి ఇవాళ మీరు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు మహేందర్ రెడ్డి గారు అని చెప్తున్నా. యారుటలో ఒక్క సీటుకు పరిమితమైనవు, ప్రెస్ మీట్ పెట్టి 12 గెలుస్తామని చెప్పినావు. ఇలా ఆలేరులో 12,000 ఓట్లకు మీకు 3,000 ఓట్లు వచ్చినాయంటే మీ తలకాయ ఎడబెట్టుకుంటావో ఆలోచన చేయి. నీ లెక్క వల్గర్ లాంగ్వేజ్ కానీ నీ లెక్క దురహంకార మాటలు మాట్లాడా. నేను మహేందర్ రెడ్డి గారని సంబోధిస్తాను, కానీ ప్రజల తీర్పును గౌరవించమంటున్నా. ప్రజలు తీర్పిచ్చి బాక్సులలో బ్యాలెట్ బాక్స్లో ఉంటే కూడా దానికి విరుద్ధంగా మాట్లాడి మేమే గెలుస్తున్నామని విర్రవిగి మాట్లాడుతున్నావు. మరి ఇలా ప్రజలకు ఏం సమాధానం చెప్తావు, మీడియాకి ఏం సమాధానం చెప్పాలి. యారుటలో 2 బీజేపీ గెలవడానికి సర్వశక్తులొడ్డి ఆయన రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటాడు. సిగ్గుమాలి 6వ వార్డులో పువ్వు గుర్తుకోటేమని చెప్పినటువంటి నీచ నికృష్టుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తామని చెప్పుకోండి. ఇవాళ మా మిత్రపక్షాలు, మా సిపిఐ సోదరులు, మా సిపిఎం సోదరులు కలిసి జెండాలు బట్టి ఇంటింటికి పోయి అభివృద్ధి చేస్తామని మేము బహిర్గతంగా ఒత్తు పెట్టుకున్నాం. మీరు సిగ్గుమాలి చీకటి ఒప్పందాలు పెట్టుకొని ఒక వార్డుకు పోయి అక్కడ ఉన్నటువంటి మండల నాయకుడు ఆయన పేరు చెప్తే ఇకారం, ఈయన రాష్ట్ర నాయకుడు ఆయన మండల నాయకుడు పోయి పువ్వు గుర్తుకోటేమని చెప్పిన దౌర్భాగ్యులు మీరు అక్కడ 6వ వార్డులో గెలవడానికి మీ క్యాండిడేట్ పెట్టే స్వయంగా ప్రచారం చేసింది. 1వ వార్డులో 8 ఓట్లు వచ్చినాయి, మిగతా వార్డులో డిపాజిట్ రాలే. ఇలా ఆలయంలో 12,000 ఓట్లకు మీకు 3,000 వచ్చినాయి, మాకు 6,000 పైచీల కోట్లు వచ్చినాయి. ఇదే ప్రజాప్రభుత్వం, ఇదే గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. ఒక ఆలేరు బిడ్డగా నేను ఎమ్మెల్యే కాదు, ఆలేరుకు ఒక సేవకుడిగా నేను ప్రతి కుటుంబాన్ని తట్టి వాళ్ళ బాధలు తెలుసుకొని మా ప్రభుత్వం ఉంది, నా కొండంతంట రేవంత్ అని ఉన్నాడు, మీకు నేను మీ బిడ్డగా ఉన్నానని చెప్పి ఇంటింటికి పోతే మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు హారతి పట్టిరు. దానికి నిదర్శనమే ఈ తీర్పు. ఇక్కడ మీరు గెలిచినటువంటి 4 సీట్లో 2 సీట్లో బీజేపీ గెలిస్తే మీరు మీ అనైతిక ఒప్పందం వల్ల గెలిచిన తప్ప ఎక్కడ కూడా ఇది మీ విజయం కాదు. ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక బీసీ బిడ్డ మీద మీరు వల్గర్ లాంగ్వేజ్ బంద్ చేయండి. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కాంగ్రెస్ కంచుకోట, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కంచుకోట, ఇవాళ మున్సిపల్ వచ్చినా ఆలేరు కంచుకోట. రేపు ఎంపీటీసీ స్థానాలు పూర్తిగా 8 మండలాలు కైవసం చేసుకుంటాం, 8 ఎంపీపీలు కైవసం చేసుకుంటాం, 8 జెడ్పీటీస్ కైవసం చేసుకుంటాం. దమ్ముంటే మాతోటి కలిసి మాతోటి కలబడే దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడాలి. డబ్బుతోటో మద్యంతోటో ఇప్పుడు అక్క చెప్పినట్టుగా గుట్టా దుకాణం ఎత్తేసి వచ్చి ఈడ మేమున్నామని చెప్పి గద్దె లెక్క వాలేరు. ఒక ఆయన రాష్ట్ర నాయకుడు అంటాడు, ఒక ఆయన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటాడు, ఒక ఆయన ఓడిపోలేమో ఎమ్మెల్యే అంటాడు, ఒక ఆయన ఉప్పల్ ఇన్ఛార్జ్ వచ్చి పనిచేస్తాడు. మీరు 100 మంది రాని, మీరు 100 మంది రాని. ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట ఆలేరు. మీ 100 మంది 1000 మంది మీ కోట్లు మీ మద్యం ఏది పనిచేయదు. ప్రజాప్రభుత్వం నడుస్తుంది ఆలేరులో. ప్రజాసేవకుడు ఆలేరు సేవకుడు బీర్లైలే ఉన్నాడు ఇక్కడ. మా అక్క, మా చెల్లెలు, మా అన్నలు నాకు మద్దతు ఉన్నంత వరకు ఆలేరు కాంగ్రెస్ కంచుకోట. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందు మాట్లాడాలి మహేందర్ రెడ్డి గారు. మరి రిజల్ట్ చూసి, ఈ ఫలితాలు చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజకీయ విలువల గురించి మాట్లాడుతుండే ఆయన. రాజకీయాల విలువల గురించి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో మున్సిపల్ గుట్ట ఎలక్షన్ అయితే ప్రతిపక్షంలో ఒక మండల పార్టీగా 12-7 గెలిపించుకున్నా. నువ్వు 4 గెలిచి అడ్డదారుల ఎక్సైజ్ సభ్యులు పెట్టి నువ్వు చైర్మన్ అయినావు. ఆ రోజే ఆలేరు ప్రజలు, యారుట ప్రజలు నీకు గోరి కట్టిరు. అందుకే ఇప్పటి వరకు కూడా మీ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుర్రో తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ ఏర్పడేది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఎవరు పోయినాయి? ఆంధ్ర పోయి. నియామకాలు నీ కుటుంబానికి, నిధులు నీ ఫామ్ హౌస్కు. ఇంకా మీ చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి. నిన్న ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నా ఇక్కడ ఉత్కంఠ భరితంగా అయినా ఎట్లయినా ప్రజల మీద నమ్మకం ఉంది, మాకు ప్రజలు ఆశీర్వదించారని చెప్పి నిన్న ఆలేరు ప్రజలకు అక్కడ మల్లన్న సాగర్ నుంచి
పీర్లపల్లి గేట్లు ఎత్తి మీరంతా జల్సాలు చేసుకుంటా మేము గెలిచామని మీరు ఎంజాయ్ చేస్తే ఒక ఎమ్మెల్యేగా ఆలేరు సేవకుడిగా పీర్లపల్లి నుంచి నీళ్ళు వదిలి మళ్ళా 130 చెరువులు నింపడానికి నేను ఎలక్షన్ రిజల్ట్ పక్కన పెట్టి కూడా ఆలేరు ప్రజల కోసం గోదావరి నీళ్ళు విడిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆలేరు నీళ్ళు అయ్యలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ చిల్లర భూమి దుకాణం బంద్ చేసుకొని మాకు సహకరించండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పని మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో ఈడ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ఇలా ఇందిరా మిల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, మార్చిలో పెన్షన్లు ఇవ్వబోతున్నాం, మార్చిలో మళ్ళీ ఇందిరా మిల్లు ఇవ్వబోతున్నాం, రైతుకు రుణమాఫీ చేసినాం, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసినాం. ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంటే చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో, మాకు సహకరించు, మా ప్రభుత్వానికి సూచనలు చాలా ఇవ్వాల్సిందిగా మహేందర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఈ ఫలితాలతోటన్నా మరి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి చిల్లర మాటలు చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి. ఈ గెలుపుకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులకు, ముఖ్యంగా ఆలేరు పట్టణం, గుట్టపట్టణంలో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిన మోటార్ మహాశైలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.